హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ న్యూ ఆఫీస్ పేట్ హైదరాబాద్. ఇవాళ బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఓన్లీ ప్రిన్సెస్ వస్తే మెయిన్లీ టక్స్ వస్తుంది. ఇది జస్ట్ ప్యాకప్ అంటే ఫుల్ క్లోజ్. ఇది ప్యాకప్ అంటే చూపిస్తాను. ఇది అండి ఈ ప్యాటర్న్ ఫుల్ క్లోజ్, డ్రాప్ అంటూ ఏది ఉండదు మనకు. ఓకే, ఈ ప్యాకప్ అన్నప్పుడు ఏమవుతుందంటే మన ఫుల్ బ్లౌజ్ డ్రాప్ ఇచ్చినప్పుడు మనం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి మనకు -1 తీసుకోవాలి. -1 ఎంత 13 మళ్ళీ ఖర్చులకు +1 14. ఎందుకు -1 తీసుకుంటున్నామంటే మనం డ్రాప్ కాదు కాబట్టి, మనం మొత్తం ఫుల్ ప్యాక్డే కాబట్టి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అందుకు మనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి షోల్డర్ యూజ్ అవుతుంది. షోల్డర్ 15/2 ఇంత 15/2 7.5 7 ఇది 3. ఇది ఓన్లీ 32 సైజు. రౌండింగ్ అంతా సేమ్ ఉండే పనికొస్తుందండి. అందరికైతే పనికిరాదు. 32 ఉన్న కాడ నీకు ఎక్కువ కూడా ఉండొచ్చు, రౌండింగ్ తక్కువ ఉండొచ్చు. దాని ప్రకారం వస్తుందండి. ఇది నీకు రౌండింగ్ ఎంత 15 625. ఈ లెంత్ 625 ఉంటుంది. లెంత్ ప్లస్ హాఫ్ ఉంటుంది 675. ఇది మొత్తం చార్ట్లో ఉంటుందండి. ఇది మొత్తం చార్ట్లో ఉంటుంది. ఇది మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో జాయిన్ కావచ్చు. ఇది మొత్తం చార్ట్లో ఉంటుంది మొత్తం. ఇది అనేది 675 అనేది 675 జస్ట్ 32 +2. ఎందుకంటే ఫుల్ ప్యాకప్ కదా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి. ఇది ఫుల్ ప్యాకప్, స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మనం +2 యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. అదే డ్రాప్ అయితేనా, డ్రాప్ నెక్ అయితేనా అవసరం లేదు. 34/4 8.5. ఇదంతా కూడా నా అనుభవంతోనే వచ్చిందండి. మీరు తొందర నాకేం రాదు. నాకు 10 years పట్టిందండి. 2.5 ఇదే ఇలా వస్తుంది. ఓకే, ఇది 675. ఇది 7.5. ఇది వేస్ట్ ఎంత 28/4 7 +1 టక్స్ 8. ఇది కూడా అర్థమైనట్టు అనిపిస్తుంది. అర్థం కాదండి. మీరు అర్థం కావాలనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ కావచ్చండి. ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి మీకు. దేనికైనా ½ ఇంచు. ఇది మార్జిన్. ఇది ఎవరికైనా 1.5 అండి. ఇది మాత్రం 1.5. ఇది అయితే ఎవరికైనా. ఓకే, ఇప్పుడు నెక్ 6. ఇది 6 ఇలా తీసుకుంటే 6 అంటే ఇలా తీసుకుంటే నీకు 4 వస్తుంది. 6 వస్తుంది. బోట్ అంటే బోట్ మాటలే ఉండాలి అనేది. ½ ఇంచ్. ఇట్లా తీసుకుంటే 6 తీసుకోవాలి, ఇట్లా తీసుకుంటే 4 తీసుకోవాలి. ఈ షేప్ మాత్రం బోట్ షేపే రావాలి మనకు. బోట్ అంటే ఇలా ఈ షేప్ రావాలి మనకు కట్ చేస్తే. ఓకేనా, ఇది టక్స్. ఇది 4 inches. ఇది బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ హుక్స్ పెట్టుకోవచ్చు అనేది. ఎలా అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ హుక్స్ ఫ్రంట్ హుక్స్ అనేది. ఓకేనా, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ ఓన్లీ. ఇది చూడండి, ఈ సైజ్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఇది వర్తించదండి. 1-2 సార్లు చెప్తున్నాను మీకు. ఫ్రంట్ చెప్తాను.
ఎప్పుడే కానీ మనం ప్రిన్సెస్ కట్లో తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లే మనం డ్రా తీసుకోవాలి కంపల్సరీ. షోల్డర్ 15 ఇంతకుముందు చెప్పాను కదా, ఫోల్డర్ 15/2 ఇది 3. ఇది క్రాస్ కటింగ్ 14, రౌండింగ్ 14, క్రాస్ కటింగ్ 625 ప్లస్ ఆఫ్ చేస్తే 675 అండి. ఇది మెయిన్ మనకు మొత్తం ఇక్కడనే ఉంటుందండి. మనకు మొత్తం మెయిన్ ఇది 8.5. ఇది ఫుల్ ప్యాకప్. లాస్ట్ టైం నేను అది చెప్పానండి, డ్రాప్ చెప్పాను. డ్రాప్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏం మారదు. దీనికి మాత్రం మారుతుంది, ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మారుతుంది కంపల్సరీ. ఈ ½ ఇంచ్ మాత్రం ఖచ్చితంగా ఇది మార్జిన్లో పోతుందండి. ఇది మాత్రం కంపల్సరీ తీసేయాలి మొత్తం. ఇది మాత్రం జస్ట్ మీ అర్థమైనా కుట్టుకోవచ్చు, లేదు అంటే ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ జాయిన్ కావచ్చు అండి మీరు. ఇది ఎన్నిసార్లు చెప్పు, ఇది మీ అర్థం కాదండి. ఇది స్టిచ్చింగ్ అంటే ఇలా ఉంటుందండి. స్టిచ్చింగ్ మాత్రం 4. ప్రిన్సెస్ ఇది 2, ఇది 2. లాస్ట్ వీడియోలో కట్ చేసి చూపించండి. లాస్ట్ వీడియోలో మీకు సేమ్ ఇది కూడా అలానే కట్ చేసుకొని మీరు చేయాలి. ఇది క్రాస్ వస్తుంది, ఇది స్ట్రైట్ వస్తుంది. బోట్ నెక్ ఫ్రంట్, ఇది అంటే ప్రిన్సెస్. ఇక లాస్ట్ వీడియోలో ఇది కట్ చేసి చూపించండి. ఈ ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఈ ½ ఇంచ్ ఎక్స్ట్రా నాకు లాస్ట్ వీడియోలో కట్ చేసి చూపించాను. సేమ్ అదే విధంగా కట్ చేసి చేయాలి ప్రతిదీ, అంతేనండి. ఏదున్నా చెప్తున్నా అండి, ఈ మేజర్మెంట్తోనే ఒకరికి 10 సార్లు చెప్తున్నా. ఇలా ఏది ఎక్కువన్నా, రౌండింగ్ ఎక్కువన్నా, చెస్ట్ ఎక్కువన్నా ఇది పనికి రాదండి. దీని ప్రకారం ఇది కూడా రౌండింగ్ బట్టే వస్తుందండి. రౌండింగ్ 15కి వచ్చింది, ఇలా ఎక్కువ తక్కువనే ఇది టాలీ అయితే కాదండి, ముందే చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.